మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం విజయపతి గారు. నమస్తే నాగరాజ్ గారు. కొంతమంది అండి మన ఇళ్లలోనే చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు అలిగి కూర్చుంటారు, నోరు విప్పరు, ఫ్రీజ్ అయిపోయి ఇలా కూర్చుంటారు. మనం పలకరించకపోతే ఏడుస్తారు. వాళ్ళకి కావాల్సింది లోపల ఒకటి ఉంటుంది, వాళ్ళు అడగరు, మనమే అర్థం చేసుకోవాలనుకుంటారు. ఏ కమ్యూనికేషన్ ఉండదు. అది ప్రతి ఇళ్లలో చూస్తాం మనం. ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మదర్ రూపంలోనో, ఫాదర్ రూపంలోనో, వైఫ్ అండ్ హస్బెండ్ రూపంలోనో, లేదంటే పిల్లల రూపంలోనో, సిబ్లింగ్స్ రూపంలోనో ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అయితే మనకు కనిపిస్తుంది. అది ఎలా అని అంటే మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళకి నొప్పి వచ్చినా ఏది వచ్చినా సరే వాళ్ళు మాత్రం నోరు తెరవరు, కానీ మనం అర్థం చేసుకోవాలన్నది మాత్రం క్లియర్గా ప్రొజెక్ట్ చేస్తారు. అలిగి కూర్చున్నారు అనుకుంటే మనం ఏదో ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం నోరు తెరిచి అడగరు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మనిషి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి? ఒకవేళ నేను ఎలా డీల్ చేయాలో చెప్పినా రోజువారీ నరకం కింద ఉంటుంది అవతల వ్యక్తిలో గనక మార్పు అనేది రాకపోతే. డీల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, కానీ ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం. అవతల వ్యక్తి యాటిట్యూడ్లో ఆ కరెక్షన్ అనేది జరగకపోతే రోజు డీల్ చేయాలన్నా విసుగొస్తుంది. అవునా కాదా? ఎప్పుడో మొదటికే మోసం వస్తాయి, శాంతం పట్టించుకోవటం మానేస్తాం అప్పుడు, ఇంక వీళ్ళింతే అని. సో ఇట్లా కంటే ఏంటంటే అవతల వ్యక్తి ప్రవర్తన మనల్ని ఎట్లా ఇబ్బంది పెడుతుంది అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పగలగాలి. లేదంటే రోజు డీల్ చేయాలంటే కష్టం అవుతుంది, చెప్పాను కదా. సో ఈ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే, నేను ఒక దగ్గర విన్నాను, ఇన్ఫ్యాక్ట్ ఒక సెషన్ చేస్తున్నప్పుడు చేంజ్ యువర్ స్టోరీ చేంజ్ యువర్ లైఫ్ అని చేశాను కదా నేను. సో అందులో మా హస్బెండ్కి ఏం కావాలి, ఎలా ఉన్నారు, ఆయన మూడ్ని బట్టి, ఆయనకి ఇప్పుడు ఏం ఇట్లానా టెన్షన్లో ఉన్నారా, లేకపోతే కొంచెం డల్గా ఉంటే పాపం ఏదన్నా అయిందా, తలనొప్పి వచ్చిందా, ఇలా కనుక్కుని చేయగలుగుతున్నప్పుడు మేమేదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కనుక్కోలేరు అని ఆవిడ క్వశ్చన్ వేశారు. ఎందుకు చెయ్యరు, మాకు తెలుస్తున్నాయి కదా, వాళ్ళకి ఎందుకు తెలవదు? రోజు ఉన్నట్టు లేకపోతే ఏదో తేడా జరిగింది, ఏదో మొత్తానికి విషయం బాగాలేదు అని ఆ లేడీస్ గ్రాస్ప్ చేస్తున్నప్పుడు హస్బెండ్స్ గురించి, హస్బెండ్స్ ఎందుకు గ్రాస్ప్ చేయలేకపోతున్నారు అని ఆవిడ క్వశ్చన్ వేశారు. దీనికి వెంటనే లేడీస్ చాలామంది వత్తాసు కూడా పలికారు. అది కాదండి, మరి మీకు బాగోపోతే, మీకు తలనొప్పిగా ఉందనో, మీరు ఈ పూట అంటే సరిగ్గా లేదు మీ ఆరోగ్యం అనో చెప్పాలి కదా అని అంటే, చెప్తే పక్కింటాళ్ళైనా హెల్ప్ చేస్తారు, చెప్పకుండా తెలుసుకోవాలి కదా భర్తని ఇంట్లో ఉన్నవాడు అని వాళ్ళ క్వశ్చన్. అస్సలు ఇది వినగానే కింద కామెంట్ బాక్స్ లో వచ్చేస్తుంది, అది కదండి మా సమస్య, అదే కదండి మా సమస్య అని చెప్పేసి వచ్చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదని నేను అప్పుడు చెప్పటం జరిగింది. కాసేపు వాళ్ళకి లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఏంటంటేనండి, మీరు అలా చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది, పాపం భరించేవాడే భర్త కదండి. అట్లా ఏం కాదండి, ఏదైనా 2 చక్రాలు లాంటి వాళ్ళిద్దరు, ఏది సరిగ్గా లేకపోయినా ఇబ్బంది. ప్లస్ ఇంకోటి, భర్తలందరూ ఇలా, భార్యలందరూ ఇలా అని మనం ఎవరిని ఒక ఘాటిని కట్టేయటానికి లేదు. సో భార్యాభర్తలు అన్నాక ఇద్దరిలోనూ కొద్దిగా అటు కొద్దిగా ఇటు ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదనే సామెత మనకుంది. అంటే తల్లికే అర్థం కాదు చెప్పకపోతే కొన్నిసార్లు, ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అని. కాబట్టి ఏదైనా సరే అవతల వ్యక్తి మన భావాలు గ్రహించి మనం ఏ మూడీగా ఉన్నామని తెలుసుకుని చేస్తే అది ఓకే, దానికి మనం ఎంజాయ్ చేయొచ్చు. నా భర్తకో నా భార్యకో చాలా అద్భుతమైన అంటే శక్తి ఉంది, గ్రహింపు శక్తి అని. బట్ లేకపోతే మాత్రం తప్పు పట్టకూడదు. అవును, ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు, అందరి వే ఆఫ్ పర్సెప్షన్ ఒకలా ఉండదు. అలా అని వాళ్ళకి బాగోని భార్యతో పని చేయించాలను అంత ఇది కూడా ఉండదు. బట్ చెప్తే కానీ తెలియదు కొంతమందికి. బట్ ఆ పంతాలు అనవసరం. ఇప్పుడు నాకు ఇవాళ బాగాలేదు, నేను వంట చేయలేను అంటే కాదనే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? కాదు, నీకు బాగోకపోయినా చెయ్యని ఎవరంటారు? బట్ ఏంటంటే బాగోనిది గమనించటం అనేది అందరూ చేయలేరు. అవును. ప్లస్ కొంతమంది ఏమనుకుంటారు, చెప్తే తెలిసేది కదా, దీనికి ఎంత రాద్ధాంతం ఎందుకు, సింపుల్గా. ఎప్పుడైనా మన చెప్పకుండా ఎవరైనా గ్రహిస్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుందండి. మన గురించి పూర్తిగా తెలిసేళ్ళకి
నా ఫీలింగ్స్ ఎప్పుడు ఎట్లా ఉంటాయి అనేది తెలుసు అని. బట్ నేను అనేది ఏంటంటే ఓకే, అది మనం ఎంజాయ్ చేయొచ్చు, బట్ అన్ని వేళలా అది కొన్నిసార్లు అట్లా జరగనప్పుడు మనం హర్ట్ అవ్వాల్సిన పని లేదు. అది నేను అనేది. ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్ వెన్ దే ఆర్ నాట్ ఓపెన్లీ సెడ్, అవి అన్మెట్గానే ఉండిపోతాయి. చెప్పకుండా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అవి నెరవేరే ఛాన్సులు తక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఏం కావాలో చక్కగా విపులంగా చెప్పండి, అవతల వ్యక్తి చేత చక్కగా చేయించుకోండి, అడిగి మరీ చేయించుకోండి. ప్లస్ ఇంకొకటి, మాకు తెలిసినప్పుడు వాళ్ళకి ఎందుకు తెలవదు అనేది ఏంటంటే ఏదో ఈక్వేషన్ లాగా లెక్కలేసుకున్నట్టుగా క్యాలిక్యులేటింగ్గా ఉంటుంది. ఏ రిలేషన్షిప్లో అయినా క్యాలిక్యులేషన్స్ బట్టి నడవదండి. అవునండి. సో ఎవరికి ఏ విద్యలో నేర్పరితనం ఉంటే అందులో ఉంటుంది. ఇప్పుడు వైఫ్కి హస్బెండ్ మనసు తెలుసుకుని ప్రవర్తించే లౌక్యం ఉందనుకుందాం, ఆ తెలివి, ఆ నేర్పు హస్బెండ్కి ఇంకొక దానిలో ఉంటుంది. అవును. సో అంటే ఏంటి, ఈ అమ్మాయికి బాగోపోతే కనుక అన్నీ అమర్చిపెట్టి తనే వంట చేసి తనే చేసే నేర్పుండి ఉండొచ్చు. బట్ ఏంటంటే అక్కడ చెప్పగలగాలి. అవును. సో అందరూ అన్ని రకాలుగా ఒకటే ఇదిలో ఉండరు. అసలు మనకి పెద్ద బుక్ ఉంది, పెద్ద సేయింగ్ ఉంది, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. ఎంత చేసినా మొత్తం మీద బయలాజికల్గా, జెనెటికల్గా మీరు చూస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని తేడాలు ఉంటాయి ఆలోచన విధానంలో. కానీ ఏదైనా లేడీసే స్ట్రాంగ్ అండి, మెంటల్గా, ఫిజికల్గా. ట్రూ అండి. సో ఎమోషనల్గా కూడా వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు కానీ, ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు కానీ తొందరగా డీలా పడిపోరు. క్లారిటీ ఉంటుందండి. ఉంటుంది. కంపేర్ టు మెన్, ఉమెన్లో క్లారిటీ ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతాను. ఆ పర్సెప్షన్ కూడా ఉమెన్కి వచ్చినంత విజువల్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్గా మెన్కి రాదు. అంటే అది నేచర్లోనే తల్లి అవుతుంది కాబట్టి బిడ్డ ఎందుకు ఏడ్చాడు, ఆకలితో ఏడ్చాడా, లేకపోతే నొప్పితో ఏడ్చాడా, లేకపోతే అనీజీనెస్తో ఏడ్చాడా అనేది దాన్ని బట్టి ఆ గ్రహింపు శక్తి లేడీస్కి ఎట్లయినా అది భగవంతుడి వరం అనే అనుకోవచ్చు, అది ఉంటుంది. అవును. ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా కంపారిటివ్గా ఉమెన్లో ఎక్కువ ఉంటుంది. అలా అని మగవాళ్ళకు ఉండదని కాదు. బట్ ఏదన్నా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఏదన్నా వచ్చినప్పుడు ఆ నిలబడగలగటం, ఆ ఎదుర్కోవటం అనేది బాగుంటుంది. స్ట్రెంగ్త్ మెన్లో సోషల్ స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుందని నమ్ముతాను నేను. అంటే అదే మనం అంటే మెన్ ఇలా విమెన్ ఇలా అని చెప్పలేం కానీ, బట్ ఎక్కడో ఒక పర్సెంటేజ్ విమెన్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. డీల్ చేయటం కానీ, త్వరగా డీలా పడిపోకుండా ఉండటం కానీ, లేదా డీలా పడిన అందులోంచి లేవటం కానీ, ఇవి ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఉన్న వైఫ్స్ హస్బెండ్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేయటం అనవసరం. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, డిసగ్రిమెంట్స్ కానీ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ ఎవరు ఎందులో బాగుంటారో ఆయా ఏరియాస్లో వాళ్ళు ముందడుగు వేస్తూ, ఆ లేనిది ఎవరికైతే తక్కువ ఉందో దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ముందుకెళ్ళగలగాలి. అవును. చెప్పకుండా అర్థం చేసుకోవాలి అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దని ఎన్నోసార్లు చెప్తాను నేను. దానికి ఉదాహరణగా ఇదే, అంటే పాడిందే పాట అన్నట్టు. ఇంకా మైండ్ రీడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకా మైండ్ రీడింగ్ యాపరేటసో లేకపోతే మైండ్ రీడింగ్ ఇంకా అల్గోరిథమో కనుక్కోలేదు. అండ్ వద్దు కూడా భగవంతుడికి చెప్పేది. ఇప్పటికే చాలా అనర్థాలు వస్తున్నాయి చెప్పాలంటే, డీప్ ఫేక్ అని, అయ్యని ఇయని టూ మచ్ వచ్చింది. సో ఈ మైండ్ రీడింగ్ కూడా వస్తే ఏమవుతుందంటే అండి, మనకి తినాలనిపించకపోయినా ఏదో సినిమాలో చూస్తాం, 1 గంట అయిందని టింగ్ టింగ్ అని బెల్లు మోగుతూ ఉంటుంది పొట్టలోంచి. సో అక్కడ 1 గంట అయిందా 2 అయిందా అని కాదు, మనకు ఆకలేసిందా, మనకు తినాలనిపించిందా, ఇది ఎవరికి తెలుస్తుంది, ఏ అల్గోరిథంకి తెలుస్తుంది. సో ఇట్లా ఇవన్నీ ఏంటంటే మితిమీరిన ఇది కూడా అనవసరం. కాబట్టి హాయిగా మీకు ఏం కావాలో అడగండి, చేయించుకోండి, ఎంజాయ్ చేయండి. అంతే తప్పితే నేను చెప్పకుండానే అవతల వ్యక్తి తెలుసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నా ఫీలింగ్స్ కనిపెట్టాలి, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలిసిపోద్ది. అవును. ఇప్పుడు భార్యాభర్తలైనా ఏదైనా, కొంతమంది పేరెంట్స్ ఉంటారు పిల్లల్ని అస్సలు బ్రతిమాలరు, ఒకసారి చెప్తారు అంతే, వదిలేస్తారు. అడగకపోయినా మనకిస్తారు అనేది అసలు పిల్లలకి నిజం చెప్పాలంటే నేర్పకూడదు. వాళ్ళు వచ్చి అడిగే వరకు వెయిట్ చేయాలి మనం. సైకిల్ తొక్కే వయసు వచ్చింది కదా అని సైకిల్ కొనిచ్చేసి, తర్వాత బండి తోలే వయసు వచ్చిందని బండి కొనిచ్చేసి అడగకుండానే మనం ఇస్తే దానికి వాళ్ళకి ఆ వాల్యూ కూడా తెలియదు. సో ఏదైనా అసలు ఈ గోలంతా ఎందుకండి, కావాల్సింది అడగండి, చక్కగా చేపించుకోండి అవతలాళ్ళతో, భార్య అయినా భర్త అయినా. ఇప్పుడు పిల్లలు బిజీగా ఉండి కొన్ని మర్చిపోవచ్చు. తల్లిదండ్రులు కొంతమంది ఒకసారి చెప్పాం కదా
పద్దాక ఎందుకు అడగాలి అనేది చెప్పాం కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. ఒకసారి చెప్తే చాలదా ఎన్నిసార్లు అడగాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో అది అండర్స్టాండింగ్ ఉండి అడగండి, చేయించుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే అండి ప్రశాంతత కోల్పోయేది ఇలా ఆలోచించేవాళ్ళే, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువయ్యేది. కాబట్టి అడగందే అమ్మైనా అన్నం పెట్టదని గుర్తుపెట్టుకుని చక్కగా ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అడిగి చేయించుకోండి. అలాగే మీరు కూడా అవతల వాళ్ళని అడగమనండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయబిందు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.